శ్రీశైలం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి 40 ఏళ్లు దాటింది. జల విద్యుత్ ఉత్పత్తిలో సింహభాగం శ్రీశైలం ప్రాజెక్టుదే. లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. 2 దశాబ్దాలుగా ప్రాజెక్టుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వరదలు వచ్చినప్పుడల్లా డ్యాం భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు నిర్వహణకు నిధులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జలాశయానికి ప్రమాదం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలా కీలకమైంది. విద్యుత్తు, సాగునీరు, తాగునీరు అందిస్తున్న శ్రీశైలం జలాశయానికి గత 20 ఏళ్లుగా సమస్యలు తలెత్తున్నాయి. 2009లో వచ్చిన భారీ వరదలు కావచ్చు, నిర్వహణ లోపం, సిబ్బంది కొరత కారణంగా శ్రీశైలం జలాశయం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. క్రమంగా ప్రమాదంలోకి నెట్టబడుతోంది. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి వరద నీరు మొదలైంది. తాజాగా శ్రీశైలం పరిస్థితి ఎలా ఉంది? శ్రీశైలం జలాశయంపై ఇప్పటి వరకు ఎన్ని సర్వేలు చేశారు? సర్వేల్లో తేలిందేంటి? దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైన శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం చాలా ఆశాజనకంగా ఉంది. గతంలో ఎప్పుడు జూన్లో ఈ స్థాయిలో శ్రీశైలం జలాశయానికి నీరు చేరిన సందర్భాలు లేవు. చూడొచ్చు, మనం ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోనే ఉన్నాం. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం 861.7 అడుగుల నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం 111.4090 టీఎంసీల నీరుంది. ఇన్ఫ్లోస్ 1,02,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. జురాల ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. మరోవైపు తుంగభద్ర నది నుంచి కూడా శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. గతంలో ఎప్పుడు జూన్ నెలలో ఈ స్థాయిలో ఇన్ఫ్లోస్ ఉన్న సందర్భాలు లేవు. జూన్లో స్వల్పంగా వరద ప్రవాహం మొదలయ్యేది. జూలై నాటికి వరద ఉధృతి తీవ్రంగా ఉండేది. ఆగస్టులో పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నిండి దిగువకు విడుదల చేసే పరిస్థితి వచ్చేది. అయితే ఈ ఏడాది చాలా ముందస్తు వర్షాలు వచ్చాయి. కృష్ణా, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ఎగువన కురిసిన భారీ వర్షాలతో 2 నదులకు వరద ప్రవాహం రావడంతోనే శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు తుంగభద్ర, హొస్పేట్లోని తుంగభద్ర జలాశయం కూడా నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతోంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు చాలా కీలకమైంది. ఇందులో ప్రత్యేకించి రాయలసీమకు జీవనాడిగా చెప్పుకోవచ్చు. ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనివా, గాలేరు నగరి ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయాలే పోతిరెడ్డిపాడు హెడ్ రేటర్ ద్వారా నీటిని అందిస్తారు. అలాగే చెన్నైకి తాగునీరు కూడా తెలుగుగంగ ద్వారా శ్రీశైలం జలాలు అందుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా గణనీయంగా లబ్ధి పొందుతోంది. ఒకవైపు జల విద్యుత్తు, మరోవైపు సాగునీరు, తాగునీరు అందుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో కూడా శ్రీశైలం అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఏపీకి కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్క యూనిట్ 110 మెగావాట్ల సామర్థ్యంతో 7 యూనిట్లు ఉన్నాయి. అంటే 770 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీకి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం. అలాగే తెలంగాణకు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 6 యూనిట్లు ఉన్నాయి. అంటే 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణకు జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు చేరితే 2 తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి, సాగునీరు, తాగునీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో 2 రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేక విద్యుత్పత్తిలో సమస్యలు తలెత్తి 2 రాష్ట్రాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. శ్రీశైలం జలాశయానికి నీరు రాకపోతే చెన్నైకి తాగునీరు అందించడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టును కాపాడుకోవడం చాలా కీలకమైంది. దాదాపు 40 సంవత్సరాలుగా శ్రీశైలం జలాశయం సేవలు అందిస్తోంది. 1969లో శ్రీశైలం జలాశయానికి శంకుస్థాపన చేశారు. 1983లో దీన్ని జాతికి అంకితం చేశారు. అప్పట్లో ఈ జలాశయానికి నిర్మాణానికి పెట్టిన ఖర్చు చాలా తక్కువే. అయితే ఇప్పుడు
దీని మరమ్మతులకే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు అంటే 2 దశాబ్దాలకు పైగా ఈ శ్రీశైలం జలాశయం నిధుల కొరత, సిబ్బంది కొరత ఎదుర్కొంటూ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. శ్రీశైలం జలాశయం వాస్తవంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటోంది, దీనికి ఉన్న ప్రమాదం ఏంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవచ్చు అనే అంశాలను కూడా మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలం జలాశయం ఎదుర్కొంటున్న సవాళ్ళు అన్నీ ఇన్ని కావు. ఇవి ఒక్కరోజు వచ్చిన సమస్యలు కావు. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు ఒక్కొక్కటిగా యాడ్ అవుతూ వస్తున్నాయి. పరిశోధనలు చేసే కొద్దీ శ్రీశైలం జలాశయంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం ప్రస్తుతం శ్రీశైలం జలాశయం దిగువన ఉన్నాం. స్పిల్వే దిగువన మనం చూడొచ్చు. ఇదంతా శ్రీశైలం జలాశయానికి ఈ మొత్తం నిర్మాణం గుండెకాయ వంటిది. ఈ నిర్మాణాల్లోనే అనేక సమస్యలు ప్రస్తుతం బయటపడుతున్నాయి. 2009లో భారీ వచ్చిన వరద నేపథ్యంలో శ్రీశైలం జలాశయం దిగువన ప్లంజ్ పూల్ దెబ్బతింది. ఇప్పటి వరకు ఆ ప్లంజ్ పూల్ సమస్య మాత్రమే చాలా పెద్దదని అనుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జరుపుతున్న పరిశోధనలో అనేక సమస్యలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక పరిశోధన కాదు, అనేక నిపుణుల బృందాలు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించాయి, రోజుల పాటు అధ్యయనం చేశాయి. ఆధునిక యంత్రాలతో, ఆధునిక కెమెరాలతో, అలాగే నీటి లోపలికి వెళ్ళి అత్యాధునిక కెమెరాలతో షూట్ చేసి వాటిని విశ్లేషించి ఏమేమి సమస్యలు ఉన్నాయనేది ప్రస్తుతం అధ్యయనం కొనసాగుతోంది. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం కూడా ఈ శ్రీశైలం డ్యాం పైన అధ్యయనం చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా నిపుణుల బృందాన్ని పంపి శ్రీశైలం జలాశయంలో తలెత్తిన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నింటిపైన సిడబ్ల్యూసి కూడా ప్రయత్నం చేసింది. ఈ మొత్తం సమస్యల పరిష్కారానికి వరల్డ్ బ్యాంకును అప్రోచ్ అయినప్పుడు అసలు శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, అక్కడ ఎంత అవసరం ఉంది అనే అంశాలపైన వరల్డ్ బ్యాంక్ బృందం కూడా శ్రీశైలం డ్యామ్ను సందర్శించి ఇక్కడ నిపుణులతో అధ్యయనం చేయించింది. ఇక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన గజేంద్ర సింగ్ కూడా శ్రీశైలం డ్యామ్ను సందర్శించారు. శ్రీశైలం డ్యామ్ చాలా ప్రమాదంలో ఉందని కూడా ఆయన హెచ్చరించారు. దాదాపు 15 రోజులుగా వైజాగ్ కేంద్రంగా పనిచేస్తున్న సీ లయన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిపుణులతో వీడియోగ్రఫీ చేయించింది, ఫోటోగ్రఫీ కూడా చేయించింది. అత్యాధునిక కెమెరాలతో నీటి అడుగు భాగంలోకి వెళ్ళి దాదాపు అంటే ప్లంజ్ పూల్లో దాదాపు 140 అడుగుల లోతుకు వెళ్ళి ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించింది. వాటన్నిటినీ వీడియోగ్రఫీ చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన ప్రస్తుతం అధ్యయనం కొనసాగుతుంది. దాదాపు 20 రోజుల్లో శ్రీశైలం జలాశయం వాస్తవ పరిస్థితి ఏంటి, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, ఎంత తీవ్రమైన సమస్యలు శ్రీశైలం జలాశయంలో ఉన్నాయి, వీటికి పరిష్కారం ఏంటి అనే అంశాలపైన దాదాపు ఒక 20 రోజుల్లో తుది నివేదిక సిద్ధం కానుంది. 2009లో శ్రీశైలం జలాశయానికి అత్యధిక వరదని